సరే ఇక పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి కదా! ఒక 3, 4 మంత్స్‌లో. మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి సార్? అంటే కేంద్రంలో చూసుకుంటే బీజేపీతో ఫైట్ చేయాల్సిందే. ఇటు స్టేట్‌లో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీతో కూడా ఫైట్ చేస్తుంది. అంటే 2 జాతీయ పార్టీల మధ్య వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ మరి పార్లమెంట్ ఎలక్షన్స్‌లో ఏ విధంగా రాణిస్తుందంటారు? బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వాళ్ళు ఒక సందిగ్ధ దశలో ఉన్నారు. ఓకే. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలా వద్దా అనేది హ్మ్. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం సాధ్యం కాదు. కాదు. వాళ్ళకు జాతీయ స్థాయిలోనే ఉంది కాబట్టి అది వాళ్ళు పెట్టుకుంటే బీజేపీతో పెట్టుకోవాలి. హ్మ్. కానీ సౌత్ ఇండియాలో తెలంగాణతో సహా భారతీయ జనతా పార్టీకి నార్త్ ఇండియాలో ఉన్నట్లుగా పెద్ద మద్దతు లేదు. అవును. విద్వేష రాజకీయాలు కానీ మతానుపుణ్యం కానీ సౌత్ ఇండియాలో చాలా తక్కువ ఉంది. మత ద్వేషాలు కానీ హ్మ్. ఈ 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ మత సామరస్యాన్ని కాపాడింది. ఓకే. ఇక్కడ అందుకని ముస్లిమ్స్ మొన్న ఎన్నికల్లో కూడా కొన్ని ఓట్లు టీఆర్ఎస్ పడ్డాయి, కొన్ని ఓట్లు కాంగ్రెస్ పడ్డాయి. హ్మ్. కనుక ఇది ఆ పద్ధతి ఏదైతుందో హ్మ్. అది మనకు స్పష్టంగానే కనిపిస్తుందండి. ఓకే. కనుక ఈ భారతీయ జనతా పార్టీతో లింక్ పెట్టుకోకపోతే తను సొంతంగా పోటీ చేయాలి. హ్మ్. ఈ ట్రయాంగులర్ పోటీలో వాడు కొంత నష్టమే జరుగుతుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ డివైడ్ చేస్తుంది ఓట్లు. కానీ పెట్టుకుంటే నష్టం, పెట్టుకోకపోతే కూడా కావలసిన బలం ఏదైతుందో రావడం కష్టం. ఓకే. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటుందా? ఇప్పుడు వీళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కంప్లీట్గా మొన్న ఎన్నికలోనే బీజేపీకి వీళ్లకు ఒక అంగీకారం ఉన్నదని ప్రచారం జరిగింది. ప్రచారం జనం నమ్మారు. వీళ్ళకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. అది అంటూనే ఉన్నారు. అవును సార్. ఇవాళ నిజంగానే ఫార్మల్గా మీరు ఎంటర్ అయిందనుకోండి, మీరు ఒక అగ్రిమెంట్లో ఎంటర్ అయ్యనుకోండి బీజేపీతో, ఈ 2 పార్టీలు మునగొచ్చు. కాంగ్రెస్ పార్టీ దాంట్లో చాలా సక్సెస్ఫుల్గా బయటికి రావచ్చు. కనుక ఇప్పటికీ తెరాస పార్టీ తేల్చుకోలేకపోతున్నారు. ఓకే. ఇండిపెండెంట్గా పోయి మళ్ళీ మేము కొన్ని తప్పులు చేసాం, అది కూడా ఇంతవరకు అనడం లేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మీద విపరీతంగా దాడి చేస్తున్నారు. కానీ వాళ్ళు మేము ఈ తప్పులు చేశాము, ఇది మేము చేయవలసింది కాదు, ఇలా చేస్తే బాగుండేది, ప్రజలను కలవాల్సి ఉండింది అని ముఖ్యమంత్రి గారు కూడా, నేను సరే భిన్న కారణాల వలన అట్లా పనిచేస్తే తొందరగా పని, కానీ అది పనిచేయలేదు, నేను ఇప్పుడు మళ్ళీ ప్రజలను కలుస్తాము, మేము గెలిస్తే ఇది మొత్తం భాష మార్చాలి. ఆ భాష మార్చి వాళ్ళు మళ్ళీ ప్రజలు తెరిపోవాలి. పోయి మేము కొంచెం తప్పుడు విధానం, ఇప్పుడు కాళేశ్వరం ఉందని ఒప్పుకోవాలి. కాళేశ్వరంలో కొంత తొందరపడి తొందరగా తెలంగాణ అభివృద్ధి చేద్దాం అనుకున్న దాంట్లో ఈ పొరపాటు జరిగింది. కానీ మళ్ళీ మాకు అధికారం ఇస్తే తప్పకుండా ప్రతిదాన్ని అందరిని అడిగి మేము చేస్తాము. ఈ క్యాంపెయిన్తో ఆ పద్ధతిలో ఉండాలి. మరి ఆ పద్ధతిలో చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడా? ఎందుకంటే వాళ్ళకని చూస్తే వీళ్ళని అటాక్ చేయడంలో ఉంది, కానీ మేమేదో తప్పు చేశాము, ఏమో పొరపాటు జరిగింది అనుకున్నట్లుగా మనకు బయటకైతే రావడం లేదు. మరి లోపల ఏమనుకుంటున్నారో తెలియదు. కానీ వీటిని ప్రజాముఖంగా అంగీకరించాలి. ఈ పొరపాటు జరిగింది, ఉద్యమ కాలంలో వచ్చిన ఆకాంక్షల విషయంలో మేము కొంత తొందరపాటు పడ్డాము, తర్వాత ఇలా పడవలసింది కాదు అని ఒకవేళ వీళ్ళు అనగలిగితే అప్పుడు మీకు ఏమైనా ప్రజల్లో సానుభూతి వచ్చి మళ్ళీ తెరాస పార్టీకి ఒక అవకాశం. అయితే నా దృష్టిలో తెరాస పార్టీ లాంటి పార్టీ ఉండాలి. అవును. కానీ దాని భారతీయ రాష్ట్ర సమితి చేయడం అనేది వాళ్ళు చేసిన పెద్ద బ్లండర్. ఎందుకంటే ఒక సబ్ రీజనల్ పార్టీ, ఉప ప్రాంతీయ పార్టీ, మేము జాతీయ పార్టీ కావాలని అనుకోవడమే తప్పు. మీరు అధికారంలోకి వచ్చింది తెలంగాణ పేరు మీద, తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ పోరాటం మీద, తెలంగాణ త్యాగాల మీద. మీరు భారతీయ రాష్ట్ర సమితి కావాల్సిన అవసరం మీకేమొచ్చింది? మీరు ఎక్కడ పోయి పోటీ పడగలరు? ఇంత పెద్ద భారతదేశంలో మీరు ఎవరు? అసలు ఇంత చిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి ఇక్కడ ప్రధానమంత్రి అవుతాడా? అదంతా ఇప్పుడు నరేంద్ర మోడీ అయ్యాడంటే ఆయనకు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఉంది, ఏబీవీ ఉంది, బజరంగ్ దళ్ ఉంది, విశ్వ హిందూ పరిషత్ ఉంది, సనాత్ ఒక్కటి కాదు కదా, వాళ్ళకు విపరీతమైన సంస్థలు ఉన్నాయి. అది 100 ఏళ్ల నుంచి స్ట్రగుల్ చేస్తున్నది. 100 ఏళ్ల తర్వాత వాళ్ళకు అధికారం వచ్చింది. వాళ్ళు నరేంద్ర మోడీ గుజరాత్ నుంచి వచ్చి సడన్గా ముఖ్యమంత్రి అంటే కాదు. అది అట్లా అద్వానీ ఉన్నాడు, తర్వాత మన అదానీ ఉన్నాడు, వాజ్పేయి ఉన్నాడు, వీళ్ళందరూ ముందు ఒక ఇది వేశారు కదా దారి. దానివల్ల ఆయన ఎగ్జాంపుల్ ఏం తీసుకోవడానికి లేదు. ఈయన స్వయాన తెలంగాణ రాష్ట్ర సమితి
ప్రెసిడెంట్గా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాడికి ఆయన గౌరవం వచ్చింది. అవును. ఆయన ముఖ్యమంత్రి ఎన్నడూ అవుతానని అనుకోలేదు, అయినా తెలంగాణ ఒక అవకాశం ఇచ్చింది. మరి ఇచ్చినప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీ ఆయన మోడీ అయింది కాబట్టి నేను ఎందుకు కాకూడదు ముఖ్యమంత్రిగా, నేను జాతీయ పార్టీ పెడతా అంటే మీరు ఎక్కడ జాతీయ పార్టీ పెట్టగలరు? దానివల్ల ఏమైంది, ఇక్కడ మీ ముందు బేస్ పోయింది కదా. ఇప్పుడు డిఎంకే పార్టీని తీసుకోండి, డిఎంకే పార్టీకి తమిళనాడులో ఎంత రూట్స్ ఉన్నాయంటే అది ఏఐడిఎంకే డిఎంకే, ఏ నేషనల్ పార్టీ కూడా ఎంట్రీ లేదు. అవును, వాళ్ళకి ఎంట్రీ పాయింట్ లేదు, బీజేపీ కానీ కాంగ్రెస్ ఏ పార్టీ. ఎందుకు? వాళ్ళ అస్తిత్వం అనేది అంత బలంగా ఉంది. మనకేమైంది? మన తెలంగాణ అస్తిత్వం ఏది? తమిళనాడు అస్తిత్వాన్ని చూడండి, మన అస్తిత్వాన్ని చూడండి. అతని అస్తిత్వం ఏమైనట్లు అసలు తెలంగాణ అస్తిత్వం? ఒకసారి మీరు అన్నీ అనకపోతే, అనకుండా అప్పుడు వచ్చిన పాటలు, అప్పుడు వచ్చిన సాహిత్యం, అప్పుడు వచ్చిన కవులు, ఇదంతా వాళ్ళందరినీ ఏదో అబ్జర్వ్ చేసి చిన్న చిన్న ఉద్యోగాలు ఇచ్చారు. కానీ అందశ్రీ రాసిన పాటలు నేను చాలా సందర్భాలు చెప్పాను. ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేశాడు, అసెంబ్లీలో లెక్చర్ ఇచ్చేప్పుడు అందశ్రీ పాటతో ప్రారంభం చేశాడు. అంటే అందశ్రీకి ఈయన కేసీఆర్ గారు ఆయన గౌరవించడమే కాకుండా ఆ పాట రాసినందుకు అన్ని స్కూళ్ళల్లో కాలేజీలో వాళ్ళ మీటింగ్లో ఆ పాట పాడించుంటే ఇంకా తెలంగాణ అస్తిత్వము, మనకుండే చరిత్ర, మన పోరాట చరిత్ర చైతన్యంలో ఉండుంటే ఇవాళ తెరాస పార్టీ ఓడిపోయేది కాదు. మీరు ఆ అస్తిత్వాన్ని ఎప్పుడైతే ప్రజలు మిమ్మల్ని వదిలేశారు. వెరీ సింపుల్. కనుక ఇది ఈ ట్రయాంగులర్ ఫైట్ ఉంటుంది. కానీ తెరాస పార్టీ చరిత్ర ముగిసిందని చెప్పడానికి లేదు. దానికి సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకుంటే అది ఇంకా సజీవంగానే ఉండడానికి వీలుంది. ఇప్పటికది కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఒక ఛాలెంజ్ పార్టీగా తప్పకుండా ఎమర్జ్ అవుతుంది. బికాజ్ భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు కావాల్సినటువంటి బేస్ లేదు. కానీ భారతీయ జనతా పార్టీకి మాత్రము తెరాస పార్టీని పూర్తిగా మింగేసి ఈ పార్టీని వైపౌట్ చేస్తే అప్పుడు తాము కాంగ్రెస్ అవుతారు. కాబట్టి కాంగ్రెస్ దుష్పరిపాలన లేకపోతే సరిగా పరిపాలన చేయకపోతే అప్పుడు భారతీయ జనతా పార్టీకి ప్రజలకి ఏ అంటే ప్రత్యామ్నాయం లేక అప్పుడు భారతీయ జనతా పార్టీ వైపు పోయినా మన పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం. రైట్ సార్. ఈ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ లో సోనియా గాంధీ గారు తెలంగాణ నుండి పోటీ చేయబోతున్నారన్న ఒక వార్త అయితే ప్రచారంలో ఉంది సార్. గతంలో మోదీ గారు కూడా సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తారన్న వార్త కూడా ప్రచారం జరిగింది. సో మరి ఇవే జరిగితే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ ఉందంటారు సార్? ఏ పరిణామం అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ కేరళ నుంచి చేశాడు కదా, ఆయన పార్లమెంట్ కూర్చొని, అదే డీప్ సౌత్ కదా. సో సేమ్ సిమిలారిటీ. రాహుల్ గాంధీ ఎట్లయితే కేరళలో ఎంపీ గెలిచాడు, తెలంగాణలో అంతకుముందు ఇందిరాగాంధీ కూడా తెలంగాణ నుంచి గెలిచింది కదా. అక్కడ ఓడిపోయిన తర్వాత తెలంగాణ నుంచి ఆమె ఎంపీ, మెదక్ నుంచి. సో కాబట్టి అది ప్రెసిడెంట్ ఉండనే ఉంది. ఇందిరాగాంధీ కాంటెస్ట్ చేసినప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కేరళ నుంచి కాంటెస్ట్ చేశారు. కాబట్టి బహుశా అట్లా ఇందిరాగాంధీ కర్ణాటక నుంచి కూడా కాంటెస్ట్ చేసింది, చిక్మగళూరు నుంచి. కాబట్టి ఇది పెద్దగా ఒకటి ఏంటంటే కాస్త సౌత్ ఇండియన్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ప్రచారం ఏంటంటే నార్త్ ఇండియా నుంచి అక్కడ వెళ్ళగొడితే ఇక్కడ పారిపోయి అక్కడ సౌత్ ఇండియాలో కాంటెస్ట్ చేస్తుందని ప్రచారం చేసుకుంటారు. అక్కడ నార్త్ ఇండియాను వదిలేసేసారు అని ప్రచారం. కానీ సౌత్ ఇండియాను ప్రేమిస్తుంది, సౌత్ ఇండియా తెలంగాణను మనకి ఇచ్చింది అని ఇక్కడ ప్రచారం చేసుకుంటే గెలుస్తుంది, తప్పకుండా గెలుస్తుంది. సరే, వాళ్ళకి అక్కడ వాళ్ళు గెలవకపోతే పార్లమెంట్లో ఆమె లేకపోతే ఎట్లా అనేది కూడా కొంత అనుమానం ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీ. రెండవది, తెలంగాణ ప్రజలు ఇంత ప్రేమిస్తున్నారు, మనం ఎందుకు అక్కడి నుంచి పోటీ. ఈవెన్ నరేంద్ర మోడీ గుజరాత్లో అంత ఇది ఉన్న బెనారస్ నుంచి చేశాడు. బెనారస్ నుంచి ఎందుకు చేశాడంటే ఉత్తరప్రదేశ్కు చెందినవాడుగా అనిపించుకుంటే, ఉత్తరప్రదేశ్లో ఓట్లు 70 ఎంపీ సీట్లు ఉన్నాయి కాబట్టి కనుక ఉత్తరప్రదేశ్లో తన బేస్ను స్ట్రాంగ్ చేసుకుంటే, గుజరాత్ ఎలాగో తాను ముఖ్యమంత్రి ఉన్నాడు, తన ఇన్ఫ్లుయెన్స్ ఉంది, పార్టీ ఉంది కనుక ఇది నార్మల్. వేరే స్టేట్లో చేయడం అనేది మనకు కాదు, పెద్ద నార్త్ ఇండియాలో వాళ్ళ అసెస్మెంట్ను బట్టి ఉంటుంది. ఓకే సార్, కాంగ్రెస్ పార్టీ దాదాపు ఎన్ని సీట్ల వరకు గెలిచే ఛాన్స్ ఉంది సార్? అంటే తాము అనుకున్న సీట్లు గెలవకపోతే ఆ పార్టీ కాస్త కష్టాల్లో పడే ఛాన్స్ ఉందని కూడా చెప్తున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి సార్? గెలుస్తారు అనుకుంటాను, వాళ్ళు ఒక 10 సీట్ల దాకా గెలుస్తారు. వాళ్ళ ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే వాళ్ళకు సౌత్ ఇండియాలో అంటే సౌత్ తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున మద్దతు వచ్చింది. ఆల్దో సౌత్ తెలంగాణ వీళ్ళు నెగ్లెక్ట్ చేయడం వలన
ఇది ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మీరు కాళేశ్వరం తీసుకుపోవడం వలన రైట్. సౌత్ తెలంగాణ వాళ్ళు కనుక మీకు మహబూబ్నగర్లో 14-12 సీట్లు గెలిచారు. అట్లా మొత్తం సౌత్ తెలంగాణలో చాలా సీట్లు గెలిచారు. నల్గొండలో చాలా గెలిచారు, ఖమ్మంలో గెలిచారు. అవును. కనుక అసలు 10-12 సీట్ల దాకా రావచ్చు. ఓకే. భారతీయ జనతా పార్టీకి వాళ్ళు 10 అని అనుకుంటున్నారు, కానీ 3-4 అయినా వస్తాయా లేదా అని. ఎందుకంటే కరీంనగర్లో బండి సంజయ్ అవును. ఓడిపోయాడు, నిజామాబాద్లో అరవింద్ ఓడిపోయాడు, హైదరాబాద్లో కిషన్ రెడ్డి గారు కాంటెస్ట్ చేయలేదు, అవును. ఆదిలాబాద్లో వీళ్ళకి సీట్లు రాలేదు. కానీ 4 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. కానీ అంతకుముందు పెద్ద నాయకులు అనుకున్న వాళ్ళు పార్టీ ప్రెసిడెంట్ అవును. బండి సంజయ్, వీళ్ళు ఎంపీలు అక్కడ ఎంపీ సీట్ను రిజైన్ చేసి ఇక్కడ కాంటెస్ట్ చేశారు. వాళ్ళు ఎంపీలు 3 ఓడిపోయారు. అవును. అంటే దాని ఇండికేషన్ ఏమిటంటే పార్లమెంటు అది ఇండికేషనా, పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన వాడు అసెంబ్లీకి గెలలేదంటే పార్లమెంటుకు గెలుస్తారా అవును అనేది కూడా ఒక సమస్య ఉంది. ఓకే. కనుక భారతీయ జనతా పార్టీ ఎక్కువ పుంజుకోకపోవచ్చు. ఆల్దో చాలా ఆశ్చర్యంగా తెలంగాణ ఎన్నికల్లో ప్రధానమంత్రి, హోంమంత్రి, డిఫెన్స్ మినిస్టరు స్మృతి ఇరానీ, అవును. యూపీ చీఫ్ మినిస్టరు, అస్సాం చీఫ్ మినిస్టరు, వీళ్ళందరూ నడ్డా అందరూ వచ్చి క్యాంపెయిన్ చేశారు.